వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ట్రాఫిక్ రూల్స్ మళ్ళీ తెలంగాణలో స్పెషల్గా మారినాయి. ఇది సంక్రాంతి ఎఫెక్ట్ అనుకోవచ్చు. సో సంక్రాంతి ఎఫెక్ట్ ట్రాఫిక్ రూల్కి ఏం సంబంధం అని అనుకుంటున్నారేమో, కానీ 24th వరకు ఒక రన్ జరగబోతుంది, ట్రయల్ రన్ కింద. ఇన్ కేస్ ఇప్పుడు కనుక మారిన రూల్స్ తెలుసుకోకుండా రోడ్ ఎక్కేసి ఏదో ట్రాఫిక్ చలానా మీ వేసుకున్నారనుకోండి, ఏం లేదు, చలానా కట్టేలోపు మీ అకౌంట్లో నుంచి అమౌంట్ డెబిట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంతకీ ఏం కొత్త రూల్స్ తెలంగాణలో ఉన్నారు, ఎందుకు ఇంత ట్రాఫిక్ రూల్స్ సంబంధించి స్ట్రిక్ట్గా ఉన్నారు, ప్రభుత్వం ఏం రూల్స్ తీసుకురాబోతుంది, ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో గత ఏడాది మనం చూస్తే 2025లో 25,000 యాక్సిడెంట్స్ అయినాయి. అందులో 7,000 మంది చనిపోయారు, 24,000 మంది గాయాలు అండ్ ఇంకొంతమంది క్షతగాత్రులుగా మారారు. సో అందుకనే దీని అంతటి ఇంపాక్ట్ ఏం చేసిందంటే ప్రభుత్వం, గతంలో ఉండే ప్రభుత్వం ఇన్ కేస్ చాలాను వేసినా దానిపైన డిస్కౌంట్లు వేసేది. సో డిస్కౌంట్లు వేసిన తర్వాత ఒక 50% డిస్కౌంట్ ఒకసారి, 70% డిస్కౌంట్ ఇంకోసారి, అట్లా చాలా అమౌంట్ క్లియర్ చేసేవారు. కానీ ఇప్పుడు అట్లాంటి ఆప్షన్ లేదు అని చెప్పే కంటే కూడా అవన్నీ రూల్స్ని రద్దు చేసింది గవర్నమెంట్. ఒకటే మాట, చలాన్ డబ్బులు రద్దు చేయాలన్న ఆలోచన మీకు గనక ఉన్నా, లేదంటే డిస్కౌంట్లు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే వెంబటే మీ బ్రెయిన్లోకి వెళ్ళి డిలీట్ చేసేయండి అంటూ ట్రాఫిక్ అధికారులకి హుకుం కూడా జారీ చేసిన పరిస్థితి. ఎందుకు మరి గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్గా ఉంది అంటే, ఉండే యాక్సిడెంట్ సంఖ్య తగ్గించాలి అన్నా, లేదు యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అన్నా ట్రాఫిక్ రూల్స్ ఇంకొంచెం కఠినంగా కావాలి అని అనుకుంటున్నారు. ఇక చాలాన్ పడితే అది కట్టే వరకు ఓపిక లేదు, అది కట్టే లోపే అకౌంట్లో నుంచి అమౌంట్ డెబిట్ చేయాలి అంటూ ఒక హుకుం జారీ చేసింది. ఇప్పటి నుంచి హెల్మెట్ లేకున్నా, నో పార్కింగ్లో పెట్టినా, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన, ఇదేంటిది, ఎవరికైనా తల్లిదండ్రులు పిల్లలకు బండి ఇవ్వాలి అనుకున్నా పేరెంట్స్ వెళ్ళకుండా పిల్లలు బండ్లు తీసుకొని షికార్లకు వెళ్ళినా ఇక్కడ నుంచి పేరెంట్స్ పైన కూడా ఫైన్స్ పడిపోతున్నాయి. సో ఇట్లా ట్రాఫిక్ సంబంధించి ఏ రూల్ బ్రేక్ చేసినా మిమ్మల్ని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు గవర్నమెంట్. సో అందుకనే యాక్సిడెంట్ కేసు తగ్గించాలి అని అంటే రూల్స్ స్ట్రింజెంట్ చేయాలి, కఠిన శిక్షలు పడేటట్టు అమలు చేయాలి, ఫైన్ల శాతం పెంచాలి. అందుకని ఇదే రూల్ తెలంగాణలో అమలు కాబోతుంది. అందుకని మొదటి దఫాగా నిన్నటి నుంచి ఈ నెల 24వ తారీఖు వరకు ప్రజలకు ఫస్ట్ అవగాహన కలగాలి కదా, అండ్ గవర్నమెంట్ ఇట్లాంటి రూల్స్ తీసుకొస్తుందని తెలియాలి అని చెప్పేసి అరైవ్ అలైవ్ అనే పేరుతో ఒక రన్ అయితే స్టార్ట్ చేసింది. సో ఈ 24th వరకు అరైవ్ రన్ ఉంటుంది. అండ్ అవగాహనకు సంబంధించి ఒక టైం పీరియడ్ ఇచ్చిందని చెప్పాలి. ఇక ఒక్క మాటలు చెప్పాలంటే ఈ టైంలో మనం ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన పెంచుకోవడం, అండ్ ఒక్క మాటలు చెప్పాలంటే మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని బండెక్కినా కారెక్కినా జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే 24th తర్వాత చలాలను వేసుడే కాదు, మన అకౌంట్లో నుంచి కట్ చేసే కార్యక్రమం కూడా పెడుతున్నారనమాట. సో ఇదే తెలంగాణలో డిస్కౌంట్ల కోసం ఎవరైనా చలాన్లు ఆల్రెడీ పెండింగ్ ఉండి అబ్బా డిస్కౌంట్ ఇస్తారు ఇవన్నీ క్లియర్ చేసేసుకోవాలి అని అనుకున్న ఆలోచన ఉన్నవాళ్ళు ఆ ఆలోచన మీరు కూడా మైండ్లో నుంచి డిలీట్ చేసుకుంటే బెటర్. కొత్త చలానాలు పడకుండా జాగ్రత్తగా ఉంటే తప్ప ఇప్పటి నుంచి మన అకౌంట్లో నుంచి డబ్బులు ట్రాఫిక్ అధికారుల జోబులకి వెళ్లకుండా ఉంటాయి. అండ్ ఇది మాత్రమే కాదు, సో ఇది కేవలం ఒక ట్రయల్ రన్ లాగా, కేవలం ఇంకా చెప్పాలంటే సినిమా ముందు ట్రయల్, ఇది నిజమైన సినిమా ఇంకా మున్ముందు ఉన్నట్టు. కేవలం ఇంకొక 2 నెలల తర్వాత కూడా ఇట్లే రూల్స్ బ్రేక్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నా, చాలాన్ కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నా దీనిపైన కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో యాక్షన్ ఏంది అంటే అందరికీ చాలాన్లు పెంచేయడం, అండ్ దాంతోపాటు ఫ్రీక్వెంట్గా ట్రాఫిక్ చలాన్లు పడుతున్న వాళ్ళే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం. సో ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమం కూడా తెలంగాణలో ముందు జరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ గోల్ ఎందుకు అని అనుకుంటే, హెల్మెట్ లేకుంటే బండి ఎక్కొద్దు, కార్ ఎక్కేటప్పుడు లైసెన్స్తో పాటు కార్ సంబంధించిన అన్ని పేపర్లు, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోతుంది. ఇక రోడ్ ఎక్కినాం, మనకు అర్జెంట్స్ ఉంది, ఇష్టం ఉన్నట్టు తొక్కేద్దాం బండి, తొందరగా వెళ్ళిపోదామనే ఆలోచన ఉన్న వాళ్లకు అట్లే చలాన్లు కట్టడానికి కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే స్పీడ్ గన్స్తో ఎప్పుడైనా ఎక్కడైనా ఓవర్ స్పీడ్ చలాన్ మీ ఫోన్కి రావడం, మీ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవ్వడం కూడా చాలా ఫాస్ట్గా జరగబోతుంది. ఎందుకంటే దీనికి కారణం 2, రాష్ట్రానికి ఆదాయం రెవెన్యూ నుంచి కావచ్చు, రిజిస్ట్రేషన్స్ నుంచి కావచ్చు, అండ్ తర్వాత అక్బరీ శాఖ నుంచి కావచ్చు. ఆ తర్వాత వచ్చే ఆదాయం ఏంటి అని అంటే ట్రాఫిక్ చలాన్లు మనం కట్టేవి. సో దానిపైన కూడా ప్రభుత్వం సీరియస్గానే కాన్సన్ట్రేట్ చేసిందని అనిపిస్తుంది. సో అందుకనే స్ట్రింజెంట్ లా పెట్టడంతో పాటు చలాన్లు కట్టడంలో, చలాన్లు వసూలు చేసుకోవడంలో కూడా అంతకంటే సీరియస్గానే ఉందన్నమాట. అందుకని ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇంకా మనం బండెక్కినా కారెక్కినా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవడం కాదు, ట్రాఫిక్ రూల్స్ మళ్ళీ ఒకసారి తెలియకపోతే తెలుసుకొని బండెక్కడం బెటర్ అనేది.